బేసికల్గా ఇలాంటి స్టోరీస్ అన్నవి మనకి ఎలా ఉంటాయి అని అంటే కొన్నిసార్లు డిఐడీస్లో ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళు అండ్ అలాగే ప్రభుదేవ మాస్టర్ కొంతమందికి అలా నేర్పించడం అండ్ అలాగే పునీత్ మాస్టర్ కొంతమందికి ఇలా నేర్పించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ముద్దస్సర్ మాస్టర్ది నేను ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నా, అంటే లైక్ ఆయనతో ఉంటారు అని చెప్పేసి, బట్ వితౌట్ ఫీజ్ తీసుకోకుండా మీకు డాన్స్ నేర్పించారు అని అంటే బిగినింగ్లో అయితే తీసుకోలేడు అస్సలకి. అండ్ హీ స్టార్టెడ్ అంటే వచ్చాక నేను చెప్పాను సార్ ఇలా పరిస్థితి లైక్ నేను స్లమ్లో ఉంటాను, సో ఐ కాంట్ అఫోర్డ్ టు పే ఫీజ్. సో మా అన్న వాళ్ళు మా బ్రదర్ ఉన్నాడు, సో ఆయన కూడా చాలా సపోర్ట్ చేశాడు, నువ్వు వెళ్ళు డోంట్ వరీ ఐ విల్ ఆల్సో సపోర్ట్ యూ అని. కానీ అప్పుడు అంత ఫీజ్ అంతా అది లేదు. సో సార్ ఏంటంటే నువ్వు వచ్చేయి స్టార్ట్ చేయి. సో ఆ ప్యాషన్ చూశాడు, అంతే చిన్న ప్యాషన్ స్పార్క్ చూశాడు, ఓకే నేర్చుకుంటాడు ఇంత ఎవ్రీడే వచ్చి చూస్తున్నాడు అంటే ఓకే చేస్తాడని అక్కడ జాయిన్ అయ్యాను. ఒక 3 months 4 months జాయిన్ అయ్యి అక్కడ ఫ్రీగానే నేర్చుకొని ఒక పాయింట్లో లైక్ ఐ వాజ్ అ గుడ్ డాన్సర్. అక్కడ మంచి డాన్సర్ అయ్యాను, నేర్పించాడు. అయ్యాక ఒక్కసారి ఆఫర్ ఇచ్చాడు, ఓకే నువ్వు ఫీజు నింపట్లేదు కదా అట్లీస్ట్ నా డాన్స్ క్లాస్లో నాకు అసిస్ట్ చేస్తావా అంటే జస్ట్ అసిస్టెంట్గా చేస్తావా. సో అక్కడ నేను కూడా నీకు ఏమన్నా హెల్ప్ చేస్తాను. సో అక్కడ నుంచి యాజ్ అసిస్టెంట్గా ఐ హ్యావ్ జాయిన్డ్ హిమ్. దెన్ 4 years ఐ హ్యావ్ వర్క్డ్ అండర్ హిమ్ యాజ్ అసిస్టెంట్ కొరియోగ్రఫర్. ఒక డాన్స్ స్కూల్ నేను హ్యాండిల్ చేసేవాడిని ఆయన. అండ్ 4 years అయ్యాక హీ గాట్ అ ఛాన్స్ ఇన్ ఇండస్ట్రీ సల్మాన్ ఖాన్ త్రూ. సో అక్కడ ఎవరు సపోర్ట్ లేదు, నేను చాలా సపోర్ట్ ఇచ్చేవాడిని సార్కి. సో అన్నాడు సో ఎవ్రీ టైం నువ్వు సపోర్ట్ ఇచ్చావు నాకు, సో ఇండస్ట్రీలో నేను ఫస్ట్ స్టెప్ వేస్తున్నాను, నువ్వు నాకు సపోర్ట్గా వస్తావా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా. సో అక్కడ అంటే నేను చాలా వేరే లెవెల్ ఫీలింగ్ లైక్ గూస్ బంప్స్ వస్తాయి నాకు ఇప్పుడు కూడా. సో ఏడ్చాను అప్పుడు. ఓకే హీ ఆఫర్డ్ మీ, అంతమంది ఉన్నారు కానీ ఫస్ట్ సాంగ్ రెడీ మూవీ చేసాం మేము, అందులో చిన్ని సార్ డైరెక్ట్ చేశాడు ఆ సాంగ్. హమ్కా పీని అంటే సాంగ్ ఉంది. సో దానికి నాకు అక్కడ కార్డ్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అంటే కొరియోగ్రాఫర్ కార్డ్ ఉండాలి, అసిస్టెంట్ కార్డ్ ఉండాలి, అసోసియేషన్, అప్పుడే మీరు వర్క్ చేయొచ్చు. సో సార్ కూడా అప్పుడే తీసుకున్నాడు కార్డు. అండ్ అప్పుడు అసిస్ట్ చేయమన్నాడు, కానీ నాతో అంతా ఒక 2 lakhs 3 lakhs కార్డ్కి ఉండే. సో ఏమన్నాడంటే ఓకే డోంట్ వరీ, జస్ట్ ఫస్ట్ సాంగ్ కదా నువ్వు నా తోడుండు, నాకు హెల్ప్ చేయి. సో యాజ్ అ స్పాట్ బాయ్ లా కూడా నేను వర్క్ చేశాను సార్ కోసం అదే సాంగ్కి. సో అసిస్ట్ కూడా డాన్స్ కూడా చేశాను, ఆ సెట్లో వాటర్ బాయ్లో కూడా వర్క్ చేశాను ఆయన కోసం. సో దట్ వాజ్ అ మెమరబుల్ థింగ్. అండ్ ఆ ఒక్క మూవీ అయ్యాక ఆ డబ్బు వచ్చింది కదా చిన్నది, సో అది కట్టి నేను అసిస్టెంట్ కార్డు తీసేసుకున్నాను. వావ్. సో బేసికల్గా అంటే మీరు బాలీవుడ్లో యాజ్ అన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా కార్డు ఉంది అని అంటున్నారు. బట్ అంటే లైక్ బాలీవుడ్లో మంచి కొరియోగ్రాఫర్ దగ్గర మీరు వర్క్ చేశారు, అసిస్టెంట్గా కూడా ఉన్నారు. ఒక 8 years ఉండుంటారా? 100% 8 years. సో మరి అక్కడ వదిలేసి ఇక్కడ ఎందుకు వచ్చారు? అంటే అక్కడ నాకు తెలిసి యాజ్ అన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చాలా మూవీస్ చేసే ఉంటారు. మేము ఆల్రెడీ ఒక 100 movies చేశాను నేను బాలీవుడ్లో. 100 movies అయితే 100 movies 50 shows అలా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా నేను ఆయన దగ్గరనే చేశాను. సో చేసి ఏమైందంటే ఆ నాలెడ్జ్ గెయిన్ అయ్యింది. సో కానీ ఒక ఎయిమ్ ఉండేది, ఓకే ఇండివిజువల్గా కొరియోగ్రాఫర్ అవ్వాలి పక్క. సరిని వదిలేను కానీ ఇండివిజువల్గా కొరియోగ్రాఫర్ అవ్వాలి అది పక్కా ఉండే. సో ఆ చిన్న ఎయిమ్స్, ఒక చిన్న డిఫరెంట్గా కొరియోగ్రఫీస్ కూడా చేసేవాడిని, ఆల్బమ్స్ అది ఇది చేసేవాడిని. కానీ ఏంటంటే ఒక పాయింట్లో ఓకే టాలీవుడ్లో కూడా మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, బాలీవుడ్లో కూడా ఆపర్చునిటీ ఉన్నాయి. నేను చెప్పాను కదా చిన్నప్పటి నుంచి ఆ టాలీవుడ్ క్రేజ్ ఉండేది. సో ఒక్క పాయింట్లో ఓకే ఇప్పుడు నౌ ఐ హ్యావ్ టు మేక్ అ పార్ట్ అండ్ మేక్ అ గోల్ ఫర్ ఇండివిజువల్ కొరియోగ్రాఫర్. సో సార్కి చెప్పాను, సార్ ఇలా కొరియోగ్రాఫర్ అవ్వాలనుకుంటున్నాను, ఐ నో ఐఎమ్ స్టిల్ లర్నింగ్, కానీ చేసుకుంటా పోతేనే అది వచ్చేస్తుంది. సో హీ ఆల్సో సెడ్ ఓకే నో ప్రాబ్లం, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, ఐ విల్ సపోర్ట్ యూ అని అలా చెప్పాడు కూడా. సో వెన్ ఎవర్ హీ నీడ్స్ మీ ఐ ఆల్వేస్ గో ఫర్ హిమ్. సో అలా ఉంటుంది. సో రీసెంట్ టైంలో ఏమైనా సాంగ్స్ ముద్దస్సర్ గారు చేసిన సాంగ్స్ ఏమైనా చేశారా? ఒక 1 year అయింది మేడం, దానికన్నా ముందు చేశాను కమరియా అవన్నీ సాంగ్స్ ఆయనకు నేను అసిస్టెంట్గా చేశాను. సో మధ్యలో పిలుస్తుంటాడు, సో చిన్నగా అలా వెళ్ళి ఆయన సెట్ దగ్గర వెళ్ళి కూర్చొని చూడడం. అంటే వేరే అసిస్టెంట్స్ వచ్చారు, న్యూ అసిస్టెంట్స్ వచ్చారు. సో యాజ్ అన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా మీరు ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ప్రొఫెషనల్గా ఫస్ట్ నాకు ఒక 30,000 వచ్చిందండి. ఓకే. ఫర్ విచ్ సాంగ్?
హమ్కా పీనియే. సో అదే పేమెంట్ నేను ఇచ్చి నా కార్డు తీసుకున్నాను. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది, ఆగలేను బేసికలీ. సో బేసికల్గా డాన్స్, సింగింగ్, యాక్టింగ్ ఇండస్ట్రీ అని అంటే ఎంత ఫ్యామిలీలో సపోర్ట్ చేసినా అదొక ప్యాషన్ వరకు, ఒక టైంపాస్ వరకు ఓకే, కానీ బట్ మనం అది లైఫ్ని తీసుకుంటాము, దాని మీదే బ్రతుకుతాము అని అంటే ఏ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చెయ్యరు. ఎంత సపోర్టివ్ ఉన్న పేరెంట్స్ అయినా సరే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలోని అపోజ్ చేస్తూ ఉంటారు. సో వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? అంటే మీరు ఇప్పుడు నాకు చెప్పడం బట్టి ఏం తెలిసిందంటే కొంచెం కష్టపడి బాగా సెట్ అయ్యారు. అంటే ఐ మీన్ టు సే సెట్ అయ్యారంటే అఫ్ కోర్స్ ఓన్ హౌస్ ఉంది అని అంటే చెప్పుకోవచ్చు. సో ఎంతవరకు మీ ఫ్యామిలీ సపోర్ట్ చేశారు వెన్ యూ ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ద కార్డ్ ఆర్ ఆఫర్స్, ఆపర్చునిటీస్? సో బేసికలీ ఒక డాడీకి ఒక డ్రీమ్ ఉండేది, నన్ను సివిల్ ఇంజనీర్ చేయాలని. సివిల్ ఇంజనీర్? సో నాకు కూడా ఓకే చేయాలని. కానీ ఏంటంటే ఆ స్లమ్లో అక్కడ పెరిగి ఒక టాలెంట్ అనేది, ఒక ఆర్టిస్ట్ అనేది వచ్చేస్తుంది. వెన్ యూ స్ట్రగల్ నా యూ లెర్న్ అ లాట్ అండ్ యూ నో కి వాట్ యూ కెన్ డూ అ బెటర్ థింగ్. ఎగ్జాక్ట్లీ. సో వెన్ యూ గ్రో, ఆ టైంలో మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ ఇస్తే మీరు ఆ దాంట్లోకి వెళ్ళిపోతారు అంతే. ఆ సపోర్ట్ ఇవ్వకపోతే మీరు అది వదిలేసి వాళ్ళు ఏం చెప్తారో అది చేస్తారు. కానీ ఇక్కడ ఆ పొజిషన్ కాదు. ఇక్కడ ఆల్రెడీ మనం స్ట్రగుల్ చేస్తున్నాము అండ్ మామ్ డాడ్ కూడా తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు ఓకే హీఈస్ డూయింగ్ సంథింగ్ ఆర్టిస్టిక్, అంటే ఒక ఆర్ట్లో ఉన్నాడు. సో చిన్నప్పటి నుంచి కూడా డాడీకి అదంతా కొంచెం ఇష్టమే. ఓకే, సో స్టిక్ తిప్పడం అదంతా డాడీ చేసేవాడు. సో ఆయన డ్రీమ్ ఉండేది ఓకే సివిల్ ఇంజనీర్ అవుతాడో లేదో, కానీ ఒక మధ్యలో నేను కూడా స్టడీస్ వదిలేసి లేదు డాడీ ఇందులోనే వెళ్తాను, డాన్స్ నాకు. సో అక్కడ కూడా చాలా వాళ్ళు సపోర్ట్ చేశారు. ఓకే చూడు నీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది చెయ్యి, నో ఇష్యూస్, ఏం ఫోర్స్ చేయట్లేదు. సో అలాని వాళ్ళు చాలా బ్యాక్ హ్యాండ్ ఇచ్చారు. సో ఇప్పుడు కూడా నేను షోస్కి వెళ్ళేవాడిని కూడా, అక్కడికి వచ్చి నన్ను పికప్ చేసేవాడు. సో అప్పుడు చిన్నప్పుడు ఓకే. సో అంత మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఏమన్నా షూస్ లేకుంటే షూస్ కూడా మనకు అరేంజ్ చేసి, అప్పుడు ఆ స్లమ్లో ఉండి మాకు వి కుడెంట్ అఫోర్డ్ దట్ థింగ్స్. కానీ మా నాన్న అనేది హీ నెవర్ ఆ ఫీల్ రానియలేండి నాకు. సో దట్ ద బెస్ట్ థింగ్ ఐ హ్యావ్ ఎవర్ హ్యాడ్. అండ్ ఇప్పుడు కూడా నేను ఆయన బాగా చూసుకుంటున్నా అనిపిస్తుంది నాకు. సో ఆ స్ట్రగల్ వల్ల ఇప్పుడు ఐ వాంట్ టు గివ్ హిమ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో బేసికల్గా మీరు ఇండస్ట్రీలో ఉన్నప్పుడే ముదస్సర్ సార్తో కూడా వర్క్ చేస్తున్నప్పుడే ఐ థింక్ సో ఏబిసిడి కానీ అండ్ డాన్స్ బేస్డ్ ప్రభుదేవ గారు సినిమాలు చేశారు కదా, ఏబిసిడి, ఎనీబడి కెన్ డాన్స్, అండ్ ఇంకొకటి కూడా వచ్చింది గుర్తు రావట్లేదు కరెక్ట్గా, డాన్స్ బేస్డ్ మూవీస్, స్ట్రీట్ డాన్సర్. యా. సో ఈ మూవీస్ అన్నీ జరిగాయి కదా. సో అంటే లైక్ యాజ్ అన్ డాన్సర్స్ అందరినీ, స్ట్రగ్లింగ్ కంటెస్టెంట్స్ అందరినీ తీసుకునేవారు కదా. యూ కాన్, మీరు ఇప్పుడు ట్రై చేయలేదా? మూవీస్ ట్రై చేయలేము. బేసికలీ అదే ఇయర్లో మా జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఒక పొజిషన్ సార్కి ఒక పొజిషన్ వచ్చేసింది. బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్, పెద్ద మూవీస్ చేస్తున్నాం మేము. డింకచికా సాంగ్ కూడా మేమే చేసాం బేసిక్లీ. సో డింకచికా సాంగ్, సో ఆ సాంగ్ కూడా చాలా స్టోరీ ఉంది దానికి. సో ఆ సాంగ్ ఫస్ట్ ఇచ్చారు, సల్మాన్ సార్ అన్నాడు ఇది ఒక హుక్ స్టెప్ చేసి చూపించండి, ఇది బాగా అయితే మీకు సాంగ్ ఇస్తాం. సో మేము అంటే 2 days అయ్యాక షూటింగ్ ఉంది, 2 days ముందు మాకు సాంగ్ ఇచ్చి పంపించాడు. సో మార్నింగ్ లేచి మేము పార్క్లో వెళ్ళి ఆ హుక్ స్టెప్ క్రియేట్ చేసి అక్కడి నుంచి సల్మాన్ సార్ ఇంటికి వెళ్ళి సార్ ఇలా ప్రిపేర్ చేసామని ఒక 2-3 హుక్ స్టెప్ చేసి ఇది బాగుంది సాంగ్ మీరే చేయండి, అలా సల్మాన్ సార్ తో మీరు మాటలు చాలా క్లోజ్ అండి. సో మీకు ఆయన ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి టిల్ ద డేట్? సో ఒక చాలా బ్యూటిఫుల్ మెమరీ ఉంది, అది చాలా బ్యూటిఫుల్ మెమరీ. అంటే నా లైఫ్లో ఎప్పుడు అది ఉంటుంది. సో సార్ బిజీ ఉండే వేరే మూవీస్కి. సో బిజీ ఉంటే సార్కి ఫోన్ చేశారు, ఒక కొరియోగ్రఫీ చిన్నది చేయాలి, కెన్ యూ కమ్ అంటే సార్ నేను ఆల్రెడీ షూటింగ్ చేస్తున్నాను, గోవింద్ ఫ్రీ ఉన్నాడు నేను పంపిస్తాను సార్, మీకు ఏమైనా హెల్ప్ అవుతే చూడండి అంటే ఓకే గోవింద్ పిలిచేయండి నేను. సో ఆ ట్రస్ట్ ఉండేది, ఆ ట్రస్ట్ ఉంటుంది అంతా. ఇప్పుడు కూడా చాలా క్లోజ్, నాకు కూర్చోబెట్టి అంటే ఫుడ్ అనేది అంతా చాలా కూర్చోబెట్టి ఇండియాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో ఈయన చాలా క్లోజ్ గా ఉంటారు.